విమర్శలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. నాకు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని వెనుక ఉండి వేరేవారు నడిపిస్తున్నారు అనటం అజ్ఞానమన్నారు. సంపాదన పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జంగా కృష్ణమూర్తి. 4 సంవత్సరాలు భజన చేస్తుంది ఎవరు అంటూ ప్రశ్నించారు జంగా. అనిల్ కుమార్ యాదవ్కి నన్ను గురించి విమర్శించే అర్హత లేదన్నారు. ఎవరు మెప్పు లబ్ధి కోసం రాజకీయాల్లోకి రాలేదని, బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు జంగా కృష్ణమూర్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారతరత్న ఇవ్వాలని పిడుగురాళ్ల నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్లామన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులే అంటూ విమర్శించారు జంగా కృష్ణమూర్తి. మూటలు సంపాదించుకుంటారనే విధంగా మాట్లాడుతున్నది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నా గురించి నీకు తెలుసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నా ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి,